హాయ్ ఆల్. సో మీరు ఎంతగానో వెయిట్ చేసిన శ్రీజ అయితే రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. సో దీంట్లో అయితే అందరికి కూడా చాలా హ్యాపీనెస్ గా ఉంది. సో ఇందులో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట. సో ఇద్దరైతే డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది ఈ వీక్ లో. అండ్ నెక్స్ట్ ఈ బయటకు వెళ్ళిన వాళ్ళని మళ్ళా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట. ఇందులో అయితే శ్రీజ అయితే ఫిక్స్. ఎందుకంటే అది మన వల్లే సాధ్యమైందన్నమాట. సో శ్రీజాని రీ ఎంట్రీ ఇవ్వడానికి బై ఛాన్స్ ఎక్కువ ఉన్నది ఏంటంటే మనం బయట అంతగానం గోలలు చేసి అంతగానం తను రీ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పాం కాబట్టి వాళ్ళైతే శ్రీజాని అయితే రీ ఎంట్రీకి అయితే ఒప్పుకున్నారనమాట. సో తనైతే హ్యాపీగా మంచిగా తనకి అన్‌ఫెయిర్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఫెయిర్‌గా అయితే హౌస్‌లోకెళ్తుంది. సో మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? మీరు మరి తను ఫైర్ స్ట్రోమ్ వైపు ఉండాలనుకుంటున్నారా? గ్యాంగ్‌స్టర్ వైపు ఉండాలనుకుంటున్నారా? నేనైతే గ్యాంగ్‌స్టర్ వైపే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వైల్డ్ కార్డ్‌కి తిక్క కుదిర్చాలంటే ఈ శ్రీజ వల్లే సాధ్యమనమాట. సో తనని అందులో కలపకుండా తనని సెపరేట్‌గా ఉంచి వాళ్ళకి యాంటీగా ఉంచితేనే బాగుండదనేదే నాకనిపిస్తుంది. దీని గురించి డీటెయిల్‌గా అయితే లాంగ్ వీడియో చేశా. దాంట్లో అయితే డీటెయిల్‌గా మాట్లాడాను. అండ్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది. దాని గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడాను. సో దాన్నైతే మిస్ చేయకండి గైస్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.